రాష్ట్రంలో మళ్ళా ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు మొత్తం బంద్ పెట్టబోతున్నారట. షెయి సర్కారు మొన్ననే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టి మరీ వాళ్ళ నోట్లే చక్కెర పోయకుండానే తీపి ముచ్చట చెప్పింది. అచ్చరాల 900 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్తే మళ్ళా బంద్ ఎందుకు పెట్టబడితే అంటే ఇక చెప్తా పారి. షెయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక ప్రైవేటు కాలేజీలకు కూడా పెండింగ్ బిల్లులు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే ఆంజపకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టే చెప్పిర్రు. మాటలు అయితే చెప్పిర్రు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతల్లో చూపెట్టలేకపోయినరని మొన్న కూడా ఇట్లనే బంధుకు పిలుపునిస్తే పైసల మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అందరి దగ్గరికి పిలుచుకొని మీటింగ్ పెట్టి మరీ 900 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేస్తామని చెప్తే బంద్ చేస్తామన్నోళ్ళు బంధుకు ఉన్నారు. చెప్పి కూడా చాలా దినాలైతున్నా ఇప్పటి వరకు కూడా అచ్చరాల 200 కోట్లు మాత్రమే విడుదల చేసి ఇప్పుడు చేతు పార్టీ వాళ్ళు చేతులు లావాటినట్టే చేస్తురట. మాకే మాట ఇచ్చి తప్పుతారా, మీరు ఈటుతూరు కొడితే మేము పత్తరుతూరు కొట్టే బాపత అన్నట్టు నవంబర్ 1 తారీఖు దాకా మళ్ళీ గడువు పెట్టిరట. అంతలోపల గిట్లా ఫీజు రియంబర్స్మెంట్ పైకం విడుదల చేయకుంటే మట్టుకు రాష్ట్రంలో నవంబర్ 3 తారీఖు నుంచి ప్రైవేటు కాలేజీలు మొత్తం బంద్ పెడతామని గట్టిగానే గరానికి వస్తురట. అయ్యా సీఎం రేవంత్ సారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మరి మాట అంటే మడిమేది ఇంపము, ఇచ్చిన మాట మీదనే ఉంటాము, అన్నమాట జవదాటము అని అంటారు కదా. ఇప్పుడన్నా మాట నిలబెట్టుకుంటారా? ఏలుబడిలకు వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేయకుండా అట్లా పరిశాన్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇట్లా విద్యార్థులను పరిశాన్ చేయబడితిరి. ఇప్పుడన్నా ఇస్తారా ఇయ్యరా సారు? ఇంకో ముచ్చటేందంటే సర్కారు బడుల్లో సకల సౌలతులు ఉన్నాయని మీరే చెప్తారు. మరి గవర్నమెంట్ బడులే గట్టిగుంటే పిల్లలు ప్రైవేట్ బడులకు కాలేజీలకు కూడా ఎందుకు పోబట్టిరి? మీరు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.